यहां पे अपना वोट जाया मत कीजिए। बीजेपी को, एमआईएम को वोट नहीं देना है, कांग्रेस पार्टी को देना है। ఇక్కడ మీ ఓటు బీజేపీకి, ఎంఐఎంకి, బీఆర్ఎస్ కి ఓటు వేయొద్దు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా। और यहां पे कांग्रेस पार्टी की आंधी आने वाली है। ఇక్కడ కాంగ్రెస్ పార్టీ तूफान రాబోతుంది, కాంగ్రెస్ పార్టీ వేవ్ రాబోతుంది। और कांग्रेस पार्टी के जो हमारे कार्यकर्ता हैं, वर्कर हैं, आपको इन लोगों ने 10 साल तंग किया। కాంగ్రెస్ కార్యకర్తలారా 10 ఏళ్ల పాటు వీళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రు, आपको दबाया, मारा, कुचला, पीटा। మిమ్మల్ని ఒత్తిడి చేసే ప్రయత్నం చేసిండ్రు, కొట్టిండ్రు, మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిండ్రు। आप हमारे शेर हो, మీరు మా పులులు అని చెప్పి నేను మనం చేస్తున్నా। और आप भूलो मत कि आपकी सरकार आने वाली है। ఏం భయపడొద్దు, మీ ప్రభుత్వం రాబోతున్నది। ये तेलंगाना की जनता की सरकार होगी, मगर ये कांग्रेस पार्टी के कार्यकर्ता की भी सरकार होगी। రాబోయేది తెలంగాణ ప్రజల ప్రభుత్వం, కాంగ్రెస్ కార్యకర్తల ప్రభుత్వం అని చెప్పి నేను మనం చేస్తున్నాను। और सरकार में आपको शामिल करके ये सरकार चलाई जाएगी। రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్యకర్తల పాత్ర ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్నాను। अब मैं आपसे आखिरी बात कहना चाहता हूं, जो शायद सबसे जरूरी बात। ఆఖరి మాట, చాలా ముఖ్యమైన మాట నేను మనం చేస్తున్నాను। कुछ दिन पहले मैंने पार्लियामेंट में कास्ट सेंसस पे भाषण दिया। నేను కొన్ని రోజుల క్రితం పార్లమెంట్ లో కుల గణన గురించి, క్యాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడడం జరిగింది। नरेंद्र मोदी जी और आपके चीफ मिनिस्टर ओबीसी की बात करते हैं। నరేంద్ర మోదీ, కేసీఆర్ ఓబీసీ గురించి మాట్లాడతారు। जहां भी जाते हैं ओबीसी की बात करते हैं प्रधानमंत्री। ఎక్కడ పోయినా ప్రధానమంత్రి ఓబీసీల గురించి మాట్లాడతాడు। तो मैंने पार्लियामेंट में एक सवाल पूछा। నేను పార్లమెంట్ లో వాళ్ళని ఒక ప్రశ్న అడిగినా। मैंने प्रधानमंत्री से पूछा कि अगर आप ओबीसी की इतनी मदद करते हो तो कास्ट सेंसस का जो डेटा है उसको आप पब्लिक क्यों नहीं बनाते? మీరు, నేను నరేంద్ర మోదీని పార్లమెంట్ లో అడిగినా, మీరు ఓబీసీ మాట మాట్లాడతారు, క్యాస్ట్ సెన్సస్ డేటా మీరు పబ్లిక్ ఎందుకు చేయరు అని మాట్లాడినా। जो हमने जाति जनगणना किया था जब हमारी सरकार थी दिल्ली में, उसके आंकड़े आप पब्लिक को क्यों नहीं बताते? మా ప్రభుత్వం ఉన్నప్పుడు కుల గణన లెక్కలైతే ఉన్నదో, క్యాస్ట్ సెన్సస్ లెక్కలైతుందో అది పబ్లిక్ చేయాలి అని చెప్పి నేను నరేంద్ర మోదీకి చెప్పాను। मैं आपको एक छोटा सा उदाहरण देता हूं। ఒకటే మీకు ఉదాహరణ ఇస్తా నేను। हिंदुस्तान की सरकार को 90 अफसर चलाते हैं। భారత ప్రభుత్వాన్ని 90 మంది అధికారులు నడిపిస్తారు। हर मिनिस्ट्री में सेक्रेटरी होता है, दिल्ली में वो सरकार चलाता है। ప్రతి మంత్రిత్వ శాఖలో ఒక కార్యదర్శి ఉంటాడు, ఆయన్నే ప్రభుత్వాన్ని నడిపిస్తాడు। आप मत सोचिए कि हिंदुस्तान की सरकार को मेंबर ऑफ पार्लियामेंट चलाते हैं। భారత ప్రభుత్వాన్ని పార్లమెంట్ సభ్యులు నడిపియరు। हिंदुस्तान की सरकार को ये 90 अफसर चलाते हैं। భారత ప్రభుత్వాన్ని ఈ 90 మంది అధికారులు నడిపిస్తారు। बजट में जो भी पैसा अलग अलग मिनिस्ट्रियों में जाता है, स्कीम्स में जाता है, वो निर्णय ये 90 लोग लेते हैं। బడ్జెట్ లో, స్కీమ్స్ లో భారత ప్రభుత్వం యొక్క పైసలు కేటాయించడం ఈ 90 మంది అధికారులు చేస్తారు। मनरेगा में कितना पैसा जाएगा, आदिवासियों को कितना पैसा मिलेगा, मजदूरों को कितना पैसा मिलेगा, कौन सी कंपनियां प्राइवेटाइज होंगी, ये सारे के सारे निर्णय ये 90 अफसर लेते हैं। మన్రేగా కింద ఎన్ని పైసలు పోవాలి, కార్మికులకు ఎన్ని పైసలు పోవాలి, రైతులకు ఎన్ని పైసలు పోవాలి, ఏ స్కీమ్కి ఎన్ని పైసలు పోవాలి, ఏ కంపెనీని అమ్మేయాలి, ఈ అధికారులే నిర్ణయం తీసుకుంటారు। तो मैंने पार्लियामेंट में नरेंद्र मोदी से यह सवाल पूछा, मोदी जी ये 90 लोग हिंदुस्तान को चलाते हैं, आप ओबीसी की बात करते हो, इन 90 लोगों में से ओबीसी कितने हैं? నేను పార్లమెంట్ లో నరేంద్ర మోదీ గారిని అడిగినా,
భారతదేశాన్ని నడిపే 90 మంది కార్యదర్శుల్లో ఓబీసీలు ఎంతమంది అని చెప్పండి నేను అడిగినా. आप कहते हो कि ओबीसी को आप शक्ति देते हो, तो आप मुझे बता दो इन 90 में से ओबीसी कितने हैं और जो बजट है उसमें कितने प्रतिशत पैसे का निर्णय ओबीसी अफसर लेते हैं. నేను మోదీ గారిని అడిగినా మొత్తం భారతదేశం బడ్జెట్ ఈ 90 మంది అధికారుల్లో ఓబీసీలు ఎంతమంది, వాళ్ళ నిర్ణయ అధికారులు ఎంత అని చెప్పి నేను అడగడం జరిగింది. प्रधानमंत्री ने 1.5 घंटे बात की, मेरे सवाल का जवाब नहीं दिया. ప్రధానమంత్రి పార్లమెంట్ లో గంట సేపు మాట్లాడిండు కానీ నా ప్రశ్నకి జవాబు ఇవ్వలేదు. भाइयों और बहनों, हिंदुस्तान का बजट 44 लाख करोड़ का है. అక్క చెల్లెలు అన్నదమ్ములు, భారత ప్రభుత్వం యొక్క బడ్జెట్ 44 లక్షల కోట్ల రూపాయలు. उस बजट को, उसमें पैसा कहां जाता है, कैसे जाता है, वो निर्णय ये 90 लोग लेते हैं. ఈ 44 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోవాలి, ఎట్లా చేయాలని ఈ 90 మంది అధికారులు డిసైడ్ చేస్తారు. भाइयों और बहनों, 90 में से सिर्फ 3 अफसर ओबीसी वर्ग के हैं. ఈ 90 మందిలో, భారతదేశం నడిపించే ఈ 90 మందిలో ముగ్గురు ఓబీసీలు ఉన్న విషయం నేను మీకు और మనవి वो भी చేస్తున్నాను. छोटे छोटे डिपार्टमेंट्स में, అది కూడా చిన్న చిన్న డిపార్ట్మెంట్స్ లో कोने में बैठे हुए हैं वो. వాళ్ళకి ఎక్కడ కూడా ముఖ్యమైన పదవులు లేవు. भाइयों और बहनों, बजट में से सिर्फ 5% निर्णय ये 3 अफसर लेते हैं. అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు, భారత ప్రభుత్వం యొక్క బడ్జెట్ లో కేవలం 5% ఈ ఓబీసీ అధికారులు ముగ్గురు వాళ్ళు నిర్ణయం చేస్తారు. కేవలం 5%. क्या हिंदुस्तान में ओबीसी की आबादी सिर्फ 5% है? భారతదేశంలో ఓబీసీ జనసంఖ్య 5% ఉన్నదా? आपके जो चीफ मिनिस्टर हैं, कास्ट सेंसस करवाने से क्यों डरते हैं? మీ ముఖ్యమంత్రి కుల గణన చేయడానికి, క్యాస్ట్ సెన్సస్ చేయడానికి ఎందుకు భయపడుతున్నాడు?